ఆర్ఓఆర్ చట్టం ప్రధాన ఉద్దేశం ఏంటంటే రెండు కీలక ఉద్దేశాలు ఉంటాయి. ఒకటి, ప్రతి గ్రామానికి ఒక భూ యజమానుల రికార్డు తయారు చేయాలి, మొదటి ఉద్దేశం. అదే రికార్డు 1, తర్వాత వచ్చిన 1B. ఇక రెండో ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు ఎవరికి ఏ విధంగా భూమి సంక్రమించినా ఆర్ఓఆర్లో నమోదు కావాలి. అది కొనుగోలు కావచ్చు, సాదా బైనామా కావచ్చు, లేదా మీరు అంటున్న 3080 కావచ్చు, ఓఆర్సీ కావచ్చు, 13B కావచ్చు, లావణి పట్టా కావచ్చు, ఎట్లా వచ్చినా సరే అది ఆర్ఓఆర్లో నమోదు కావాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 4 సందర్భాలలో 3080 వచ్చిన సందర్భం కావచ్చు, ఓఆర్సీ వచ్చినప్పుడు కావచ్చు, 13B వచ్చినప్పుడు కావచ్చు, ఇట్లాంటి సందర్భాలలో ధరణిలో ఉన్న కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వల్ల పాస్ పుస్తకాలు రావట్లేదు. ఇక ఇప్పుడు మీరు అడిగిన దానికి 3080 అంటే ఏంటి అంటే, తెలంగాణ కౌలుదారి చట్టం కింద కొద్దిమంది కౌలుదారులని ప్రభుత్వం భూ యజమానులుగా ప్రకటించింది. దాని గురించి మనం ఇంతకుముందు కార్యక్రమంలో మాట్లాడుకున్నాం. ఎవరైతే రక్షిత కౌలుదారులు ఉంటారో వాళ్ళని ప్రభుత్వమే భూ యజమానులుగా ప్రకటించింది. అట్లా ప్రకటించిన వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తారు. సెక్షన్ 38E కింద, కౌలుదారీ చట్టంలోని సెక్షన్ 38E కింద సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్ ఏ కౌలుదారి చేతిలో ఉంటే ఆ భూమికి ఇంకా ఆ వ్యక్తే యజమాని. ఆ 3080 సర్టిఫికెట్ ఉన్నారంటే ఇంకా యజమాని అయిపోయినట్టు. అప్పుడు నెక్స్ట్ ఏం జరగాలి? ఎవరికైతే 3080 వస్తుందో వాళ్ళకి ఆర్ఓఆర్లో నమోదు చేసి పాస్ పుస్తకం జారీ చేయాల్సి ఉంటుంది.